The elephants live there or organize electrons in the outer shell or the conveys the metal and or metals, the charcoal metals and non-metals in plastic. లలిత చాలా మైగా పుస్తకాలు మిస్సయి ఆఖంగా ఒకటే టెస్ట్ లేదా సైన్స్ టెస్ట్ ఈ మార్కులు స్కాలర్షిప్ లో నెట్టేస్తే కదా మాన్య స్కాలర్షిప్ అవన్నీ నన్ను నాటి వాళ్ళ వ్యక్తిగతలు కాదమ్మా మన పరిస్థితి చూడు. ఏమైందమ్మా నీ కళ్ళల్లో బాధ ఏంటిది? నాన్నకే నేను అయిందా? అంకల్ అమ్మా అంకల్ తప్పులు పొందలేదు. అందుకే ఈ చదివిక ఆపేయాలి. చదువా నాదా ఆపేయమ్మా. నేను స్కాలర్షిప్ సంపాదిస్తాను మాట్లాడగా అప్పులు తీరాలంటే నువ్వు వెళ్ళేది బయటికి మండపానికి. ఇప్పుడు సంబంధం వచ్చి వాళ్ళు మనకి డబ్బులు ఇస్తా అన్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బులతో మన అప్పులు తీరుతాయి. పెరిగా నాకు ఇంకా 16 సంవత్సరం ఇంకా రాలే కదా. బాల్య వివాహం చేయడం నేరం మా టీచర్ చెప్పారు కదా. చాలా కర్ణంగా కాకలేకపోయి పైగా కొందరు అబ్బాయి ఇస్తా అన్నారు. అయినా వెళతాను తర్వాత ఏ మాత్రం లేదు. నీ ఇష్టాలు అప్పులు తీరుతాయా? ఈ రోజు పంపిస్తే అప్పుల బాధైనా పోతుంది. ఇది తల్లిగా నా నిర్ణయం. నీ ప్రశ్నను నీవి ఎవ్వరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవి ఎవ్వరూ విడిపించరుగా. కమరమ్మా రాను వస్తుగా ఎవరో దాన్ని పిచ్చారు. కమరమ్మ వెళ్తాను చదువు అప్పుడు తెలిసేపరు బాల్య వివాహం నేను చేసే నీపై చేయబడే వారిపై నేను ఫిర్యాదు చేస్తాను. 2 చదువు చట్టం కాపాడుతున్నా. నన్ను క్షమించండి టీచర్ గారు. నా బాధ నా కష్టం మాకు దిక్కులేదు. ఏం చేయగల తోచలేదు. మీరెవరు? నేను బద్రీనిసా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. దిక్కు లేకపోతే అండాగా నిలబెడతాం కమలమ్మ. నా బాల్యం కూడా కష్టాల కడలే. మై ఫ్యామిలీ ఆల్సో స్టాప్ మీ ఫ్రమ్ లర్నింగ్ ఫ్రమ్ స్టడీ, బట్ ఐ స్టడీడ్ వెల్ అండ్ నౌ ఐ యామ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అమ్మాయికి ఇచ్చే కట్నం అప్పులు తీర్చలేదు, కానీ ఆమె చదువు జీవితాంతా మీ ఇంటికి వెలుగుస్తుంది. విద్య అనేది ఉద్యోగం కాదు, అది ఒక రక్షణ కావచ్చు. ఆత్మవిశ్వాసం ఉన్న బాలిక సమాజంలో ఎక్కడైనా నిలబడుతుంది. దానితో గొప్ప భవిష్యత్తు ఉంది. దాన్ని మీరు డబ్బు కోసం అమ్మకండి. టీచర్ గారు వదుమీసలారు, మీరు చెప్పిన మాట నిజమే. నా భయం వల్ల నేను తప్పు చేయబోయాను. నా కూతురు లక్ష్యాన్ని నేను చంపుకోలేను. లలిత, మీ చదువు కావాల్సిన సహాయం నేను చేస్తా. ట్యూషన్ ఫీజు పుస్తకాలు నేను చూసుకుందా. కమలమ్మ, ఒకసారి మీ చేతులతో ఆమెకు పుస్తకాలు ఇచ్చి చూడండి. నా కళ్ళు తెలిపించారు తల్లి. నా బిడ్డకు అన్యాయం చేయబోయా, నన్ను క్షమించు. నా గొంతు ఇంకా మూగపోలేదు. నా కళలు ఇంకా చనిపోలేదు. నేను అడుగుతుంది బిచ్చం కాదు, నా హక్కు. ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను, నాకు విద్య కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు సమాన హక్కులు కావాలి. నా ఇంటిని మాత్రమే కాదు, నా దేశాన్ని కూడా గొప్పగా తీర్చిదిద్దుతాను. ఇప్పుడు ధైర్యంగా చెప్పగలను, మా ఇంట్లో అప్పులు లేవు. కూతురు చదువే మాకు ఆస్తి. మా కూతురే నాకు అండ. బాల్య వివాహం ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రతి తల్లి తన కూతురుకు పెళ్లి కంటే ముందు పుస్తకాన్ని ఆయుధంగా ఇవ్వాలి. ప్రపంచంలో బాలికలే అతిపెద్ద శక్తి. వారి కళలను ఆపకండి. వారికి విజ్ఞానం, స్వేచ్ఛ, నిత్యాన్ని ఆయుధాలు అందిస్తే వారి భవిష్యత్తులో వారే నిర్మించుకుంటారు. ఒక బాలికను చదివించడం అంటే ఒక దేశాన్ని అభివృద్ధి చేయడం. గివ్ హర్ ఎ ఛాన్స్. మా కళ కూరే కలు తొడగండి. బాగా